సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 6వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి శుక్ల ఏకాదశి, చిత్తా నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా కాలం గడిపే పరిస్థితి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించే వాతావరణం ఉంటుంది. సప్తమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడిపే వాతావరణం, మనస్సుకు నచ్చేటువంటి సంఘటనలు జరగటం వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో రాహు సంచారం ఉంది. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. నూతన ఆదాయాన్ని పొందగలుగుతారు. కొత్త వ్యక్తులతో, కొత్త సంస్థల్లో పనిచేసే పరిస్థితి మీకు కనిపిస్తుంది. తృతీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకార లోపం, కొన్ని విషయాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ప్రయాణాల్లో చిక్కులు తప్పవనిపిస్తుంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి. సీతారామచంద్రమూర్తిని దర్శించి నమస్కరించుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి ఆదాయాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ, లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు కానీ అందుకుంటారు. మంచి వాతావరణాన్ని చవి చూస్తారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. సంతోషంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధితో పాటు ఆదాయాన్ని, నూతన వ్యక్తుల వల్ల లాభాన్ని, వ్యవసాయ రంగంలో అధిక లాభాలని అందుకుంటారు. చతుర్థ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. అలాగే కేతువు కూడా సంచరిస్తున్నాడు. కుటుంబంలో ఏదైనా చిన్న అలజడి జరగడానికి, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని, గణపతిని ఆరాధించండి. అలాగే కందిపప్పు పేదలకు దానం చేయండి. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో బుధ సంచారం ఉంది. ఆర్థికపరమైన అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబం కోసం పనిచేసి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రకంగా వ్యాపారాభివృద్ధి కూడా మీకు బాగా ఉంటుంది. తృతీయ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. తృతీయ భావంలో కేతు కూడా సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభాలు అందుకుంటారు. అభినందనలు కూడా అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. సంతోషంగా స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఎర్రటి రంగు వస్త్రాలు ధరించండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. కర్కాటక రాశి వారికి ఈరోజు భాగ్యములో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములు, వ్యవసాయ సంబంధించినటువంటి వ్యక్తులతో కలిసి మీరు సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. లాభములో రవి సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. ద్వితీయ భావములో కుజుడు సంచరిస్తున్నాడు. అకారణంగా కలహాలు రావడానికి అవకాశం ఉంది. మీరు కఠినంగా మాట్లాడడం వల్ల అపార్థాలు, గొడవలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. భూ సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. నల్లటి రంగు వస్త్రాలు ధరించండి. లేక నీలపు రంగు వస్త్రాలను ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను భగవంతునికి నైవేద్యంగా సమర్పణ చేయండి. అలాగే ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. సింహరాశి వారు. సింహరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని చవిచూస్తారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంత వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పొందగలుగుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపును పొందగలుగుతారు.
జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, కాలసర్పదోషం కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి. ఈ కారణం చేత మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక సమస్యలు, నిందలు పడడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతు పూజలు నిర్వర్తించండి. తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి. మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. కన్యారాశి వారికి షష్టమ భావంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు, విదేశీ వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ఉద్యోగాలు కూడా మీరు సునాయాసంగా పొందగలుగుతారు. అష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంది. నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు సానుకూలంగా ఉంటుంది. సప్తమ భావంలో శని సంచరించడం వల్ల సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. పరమేశ్వరుని దర్శించుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల రంగు ద్రాక్ష పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. తులారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. మీరు సంతృప్తిగా ఆ పనులన్నీ సజావుగా పూర్తి చేస్తారు. షష్టమ భావంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే పరిస్థితి ఉంటుంది ఈరోజు. భాగ్యమంలో గురు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. భాగ్యములో బుధ సంచారం ఉంది. అసౌకర్యాలను, అశుభవార్తను ఈరోజు వినాల్సి ఉంటుంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి. సీతారామచంద్రమూర్తి స్వామివారిని దర్శించి నమస్కరించుకోండి. శ్రీరామరక్ష స్తోత్రం చదవండి. కాయగూరలను, ఆకుకూరలను పేదవారికి దానం చేయండి. వృశ్చిక రాశి వారికి అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆకస్మికమైనటువంటి లాభాలు ఈరోజు మీరు అందుకుంటారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. దశమంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. షష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారం లోపం కనిపిస్తుంది. స్త్రీజనతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రకంగా స్త్రీల వల్ల మీరు అవమానాలు కూడా ఈరోజు ఎదుర్కొంటారు. ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. అలసందలను అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. ధనుస్సు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించి సంతోషంగా ఉంటారు. పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా ఇష్టంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో చంద్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఆదాయాన్ని, ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు ఈరోజు మీరు. అర్ధాష్టమ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక అధిక ఖర్చులు, అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెల్లటి రంగు వస్త్రాలు ధరించి ఈశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. నేరేడు పళ్ళను వయోవృద్ధులకు దానం చేయండి. మకర రాశి వారికి తృతీయ భావములో శని సంచరిస్తున్నాడు. జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ అభివృద్ధి కూడా అనుకూలంగా ఉంటుంది. చతుర్థ భావంలో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయులు ఆనందంగా మీతో కలుసుకునే పరిస్థితి ఉంటుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు, వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. దశమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు, అనవసరమైన కలహాలు, వాహన సమస్యలు ఈరోజు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. నలుపు రంగు కానీ, నీలము రంగు కానీ వస్త్రాలు ధరించి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయండి. కుంభరాశి వారికి ఈరోజు తృతీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు.
పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సప్తమ భావంలో కేతువు, జన్మరాశిలో రాహువు కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. ఎదుటివారి వల్ల మోసపోతారు. దురాశపరులతో కలిసి నిందలు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా మీకు ఇబ్బందిగా మారే సూచన ఉంది. తెల్లటి రంగు వస్త్రాలు ధరించండి. రాహుకేతు పూజలు నిర్వహించండి. అలాగే రాహుకేతు స్తోత్రాలు చదువుకోండి. మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికంగా అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబం కోసం చాలా వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి సంతోషిస్తారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది. జన్మశని దోషం వల్ల కొన్ని లాభాలు వాయిదా పడతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కొన్ని పనులు మీరే వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఎర్రటి రంగు వస్త్రాలను ధరించండి. ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి దిన ఫలితాలు చెప్పడం జరిగింది. ఈరోజు దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.